గాయ్స్ మన విజయవాడలో 5వ నెంబర్ రోడ్ నుండి వస్తే రమేష్ హాస్పిటల్ ఆపోజిట్ నుంచి కొంచెం ముందుకు వస్తే చాలా ది బెస్ట్ మండి మాఫియా బిర్యానీ రెస్టారెంట్ అయితే అక్కడ ఉంది. అక్కడికే మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా కొత్త వీడియోతో మండి మాఫియాతో మీ ముందుకైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడ అయితే ఎంట్రన్స్లోనే కాటు బొమ్మలతో అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేలాగా బల్లె పెట్టేశారు. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తే మండియా మాఫియా మండియా క్రూడ్స్ అనేవి 2 అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేస్తే స్పేస్ మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మేము కూడా ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో మా స్కూటీని అయితే పార్కింగ్ చేసేసాము చక్కగా. ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి, ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి. ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళైతే వెళ్ళొచ్చు. రండి గైస్ వెళ్ళిపోదాము. అయితే మా వారు మా పిల్లలు అయితే ఎస్కలేటర్స్తో అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా మండి మాఫియా అని ఎంట్రన్స్లోనే భలే పెట్టారు కదా, టైటిల్ లైట్లతో దగదగా మెరిసిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ వచ్చేసరికి బట్టలతో వెల్కమ్ చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, వెయిటింగ్ లిస్ట్ లాగా. క్రౌడ్ ఎక్కువైనప్పుడు అక్కడ కూర్చోపెట్టేస్తారు. మండి క్రూడ్స్ కూడా ఉంది. ఇంకా నేను అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ మా వారైతే ఇక్కడ ఆఫర్స్ ఏమో ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే తీస్తూ ఉన్నారు వీడియోస్. అక్కడికి మండి మాఫియాకి మండి క్రూడ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటని చెప్పేసి వెళ్ళొచ్చాను లోపలికి ఒకసారి. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమీ లేదబ్బా. అక్కడేమో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మండి క్రూడ్స్లో. మండి మాఫియాలో కూడా సేమ్ అంతే. కానీ ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, పిల్లలు కాలేజ్ పిల్లలు మాత్రము. ఇటు మండి క్రౌడ్స్లో అయితే ఖాళీగా ఉంది, ఎటువంటి క్రౌడ్ అయితే లేదు. లోపల కూడా వెళ్ళొచ్చాను కదా, అక్కడ కూడా ఏమి లేదు. అందుకని మేము మండి మాఫియా అయితే ఎంచుకున్నాము. హాయ్ గైస్, వెల్కమ్ టు మండి మాఫియా బిర్యానీ. కమ్ ఆన్ వెల్కమ్ లోపలికి వచ్చేసి. ఇంకా ఎంట్రన్స్తోనే లోపల లైట్లతో దగదగా మెరిసిపోతుంది. ఇంకా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది. ఇంకా రాను ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ అన్ని మొత్తం పూరి గుడిసెలాగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అటు ఇటు ఆపోజిట్లో చిన్న పూరి గుడిసెలాగా పెట్టేశారు చక్కగా. మధ్యలో మాత్రం ఒక లాంగ్ సిట్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేసి ఉంచారు. ఇంకా లోపలికి రాగానే అటు ఇటు మాత్రము పింక్ కలర్తో అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో మాత్రం సిట్టింగ్ ఏరియా, లాంగ్ సిట్టింగ్ ఏరియాలో రెడ్తో ఇచ్చేశారు. సూపర్గానే ఉంటుంది, కలర్ఫుల్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, చాలా అమేజింగ్గా అయితే ఉంది. ఈ లాంగ్ సిట్టింగ్ ఏరియాలో మాత్రము ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ మాత్రము ఈజీగా పట్టేస్తారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా సిట్టింగ్ రెడ్ కలర్తో ఇచ్చేశారు. మేము తినడానికి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉండేది. ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి క్లోజింగ్ టైంలో మొత్తం నేను అలా వీడియో తీస్తున్నాను. పైన లైట్లతో మాత్రము ఎక్సలెంట్గా ఉంది. అస్సలు చూడంగానే వావ్ అని లక్కన అనిపిస్తుంది. అటు ఇటు మాత్రం చెట్లను పెట్టేసి భలే అట్రాక్టివ్గా ఉంచారు. ఇంకా మా బుడ్డోడు మాత్రం తెగ ఆడేసుకుంటున్నాడు అటు ఇటు. అరే ఇక్కడ బూచలను పట్టిస్తామన్నా కానీ కొంచెం కూడా భయం లేకుండా ఆడుకుంటున్నాడు వాడైతే. ఎక్కడికి వెళ్ళినా వాడే ఆటలు వాడే అనమాట. ఇంకా మా పాప వెళ్ళి వాడిని లోపలికి లాక్కొని వచ్చేసింది. ఇంకా చాలా రారా ఆడుకోయింది అని చెప్పేసి. ఇంకా వీళ్ళ డాడీ మాత్రం ఆర్డర్ పెట్టేస్తున్నాడు. ఇంకా మనం మెనూ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే మండీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చికెన్ మండి, మటన్ మండీస్, తందూరి మండి, పన్నీరు, మష్రూమ్స్, బీబీక్యూ చికెన్ మండీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తక్కువ ప్రైస్లో రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా మేము చికెన్ ఫింగర్స్ ఆర్డర్ పెట్టేసామో లేదో వచ్చేసాయి. ఇంకా మా పాప దగ్గరికి వస్తే ఈ రెసిపీ చాలా బాగా నచ్చిందంట. వావ్ అనేస్తుంది. మామూలుగా అయితే తినదు, తనకి నచ్చితేనే తినేస్తుంది. అలాంటిది తనకి బాగా నచ్చిందంట. మైనస్లో అద్దుకొని మరీ చక్కగా తినేస్తుంది. ఇంకా ఈ రెసిపీ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. డోంట్ మిస్. ఇంకా వీటి దగ్గరికి వచ్చేస్తే క్రిస్పీగా, స్పైసీగా, లైట్ స్పైసీతో మాత్రము పిల్లలు తినడానికి ఎక్సలెంట్గా, సూపర్గా, వావ్ అనిపించేలాగా బాగున్నాయి. మా బుడ్డోడైతే తినకుండా వెనక ఎగిరెగిరి ఆడుతున్నాడు. ఇంకా తందూరి చికెన్ మండి అయితే
తందూరి మండి చికెన్ అయితే టేస్ట్కి వచ్చేసరికి వావ్ అనేలాగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ముక్కలు అయితే చాలా బాగా వేగించారు. రైస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో జీడిపప్పులు అయితే తక్కువ అయిపోయినాయి. కిస్మిస్ మాత్రం ఎక్కడో ఒకటి వేశారు. నెయ్యి కూడా చాలా తక్కువగా వేశారు. కీర, క్యారెట్ ఇవన్నీ నాకు చాలా తక్కువైనాయి అనిపించింది. రైస్ పీసెస్తో తినేయచ్చు చక్కగా. ఇంకా మేము సాఫ్ట్ డ్రింక్ అయితే ఆర్డర్ పెట్టలేదు. ఇది పాలు సొరకాయతో చేసిన స్వీట్ అంట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ డిష్ పేరు వచ్చేసి కదుక్కీర్ అంటారు. సేమ్ అచ్చం హల్వా వల్లే ఉంది. టేస్ట్ మాత్రము ఎక్సలెంట్గా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో మా బుడ్డోడైతే మాట వినకుండా ఆడేసుకుంటున్నాడు. వాడి ఆటలో వాడు ఫుల్గా ఎక్కడం దిగడం ఆటలోనే ఉన్నాడు. రోజులో సగం టైం వీడికే సరిపోతుంది. ఇక్కడేమో వాళ్ళ అక్కేమో అడుగుతుంది, దా దేవేంద్ర తినేద్దాం, సూపర్గా ఉన్నాయి, కారం లేవని చెప్తుంది. అయినా వాడు వినట్లేదు. ఓకే గాయస్, బాయ్. నాకు వీడితో చాలా టాస్క్ ఉంది. మళ్ళీ కలుస్తాను.